కందుకూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అవినీతిపై దమ్ముంటే తనతో ముఖాముఖి చర్చకు రావాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ కు సవాల్ విసిరారు. నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి వెళ్తుంటే ఇక ఎంత మాత్రం సహించేది లేదని ఫైర్ అయ్యారు. మరోసారి అనవసరంగా మాట్లాడితే ఆయన అవినీతి పురాణాన్ని బయటకు తీస్తారని బుర్రాను తీవ్రంగా హెచ్చరించారు. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత వారంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ గారు ఈ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది. మీరు అందరూ చూశారు. నేను ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి నమ్మితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశాడో, చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా మిగిలిపోయిందంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు ఆ రోజు ప్రజలను చేసిన మోసం, అవన్నీ గ్రహించే 2024లో వైఎస్ఆర్సీపీని 11 సీట్లు కూర్చోబెట్టారని చెప్పి జిల్లా అధ్యక్షుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తాడన్నారు. మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అబద్ధాలు చెప్పారు. రైతులకి రైతు బంధు 20,000 ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చేదానికి అనేక అబద్ధాలు చెప్పి లాస్ట్ చివరికి ఏమీ చేయలేకుండా మిగిలిపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీకు తెలుగుదేశం పార్టీని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, ఆ రోజు మేము ఏదైతే చెప్పామో ఎలక్షన్లో మేనిఫెస్టోలో తూచా తప్పకుండా అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ ఏదైతే ఆ రోజు చెప్పామో అవన్నీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులని, ఆర్థిక వనరుల్ని 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తెలగాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే మన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో మొత్తం ల్యాండ్లో పొగాకు, మిర్చి, అలాగే వేరుశనగ, శనగ అన్ని దెబ్బతిన్నా కూడా కనీసం ఈ జిల్లా మంత్రి కూడా ఈ ప్రాంతాన్ని కనీసం చూడడానికి కూడా కళ్ళు చూడలేదు. అటువంటి మంత్రులు ఈరోజు వచ్చి ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గారు ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి పనికి మాట్లాడి నెలకు 2 నెలలకు ఈ కందుకూరు ఎట్లా ఉందో చూద్దామని వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతా ఉన్నాడు. ఈ 1.5 సంవత్సరంలో కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి కామ్గా ఉంటే దాన్ని ఏదో వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతిసారి కళ్ళున్న కబోదులైతే మీ చెవులు పనిచేస్తూ ఉంటే, మీ బుర్ర పనిచేస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి ఉచిత ఇసుక ఈ ప్రభుత్వం వచ్చినాక స్కీమ్ పెట్టింది. మీ ప్రభుత్వంలో నీ ఎమిటి లెఫ్ట్ రైట్ ఉండే నాయకులు ఆ రోజు ట్రాక్టర్లు సింబల్ వేసుకొని ట్రాక్టర్ 5,000 పెట్టి అమ్ముతూ ఉంటే మీ ఎమ్మెల్సీ ప్రెస్కి వచ్చి ఆ ట్రాక్టర్ నెంబర్లతో సహా ఇచ్చిన పరిస్థితి ఆనాడు వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. ఈరోజు ఏ సామాన్య మానవుడికి ఇసుక అవసరం ఉన్నా, నీకు అవసరం ఉన్నా కూడా ఫ్రీగా ఏ ఏటునైనా తీసుకొని పోవచ్చని ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేమంటే వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా సంక్షేమం అందింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. మీకు బుద్ధుణ్ణి మాట్లాడుతూ ఉన్నారా? మీ ప్రభుత్వంలోనే ఏ మండలంలో చూసినా జగనన్న లేఅవుట్లు పెట్టి ఒక్కొక్క ఊరికి మీ జెడ్పీటీసీలు, మీ ఎంపీపీలు, మీ మండల నాయకులు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నేను మొత్తం ఎవిడెన్స్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎవరు ఇసుక కావాలన్నా వాళ్ళే ఫ్రీగా తీసుకుని వెళ్తా ఉన్నారు. ఎవడన్నా రైతులకు అవసరం ఉంటే మట్టి తీసుకొని వెళ్తా ఉన్నారు. పెద్ద భూమి దగ్గర జరిగిన కార్యక్రమాన్ని ఏదో పెద్ద భూతద్దంలాగా చూపించి
వాళ్ళ ఒక ల్యాండ్ గ్రాఫర్ను పక్కన పెట్టుకొని నిద్రలేస్తే ఊళ్ళో పొలాలు మొత్తం కబ్జా చేసిన పెద్దపల్లి జెడ్పీటీసీ వాళ్ళని ఆల్రెడీ నేను అన్ని విత్ ఆధారాలతో సహా 2023లో ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు 8 ఎకరాల పొలం. ఎవరిదైతే చేయించుకున్నారు ఫ్రీ హోల్డ్, నేను రిజెక్ట్ చేయించే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతా ఉంటే నేను చూస్తూ ఉండాలి. మళ్ళీ మా ఇల్లు ముట్టడిస్తారు రా, ఒకసారి చూద్దు కానీ ఇల్లు ముట్టడిస్తే ఏమవుతుందో. మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నీవు ఒక ల్యాండ్ గ్రాఫర్ పేద సావిడి, నీ పుణ్యానికి మీ జడ్పీటీసీ పుణ్యానికి ఒక పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయిపోయాడు. మీరా మా పార్టీ గురించి మా నాయకుల గురించి మాట్లాడేది? మీరు నిద్రలేస్తే ఎవడు ఆస్తులు దోసుకోవాలి. 2023లో ఫ్రీ హోల్డ్ చేశారు. ఎవరు పొలం అయితే ఫ్రీ హోల్డ్ చేశాడు? మీ ఎంఆర్ఓ మీ జడ్పీటీసీ చెప్పిన మాటలినాయి. ఎవరున్నారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ? ఎవరు ప్రభుత్వం 2023లో ఫ్రీ హోల్డ్ చేయడానికి? ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలి. అలాగే పేర్ల సావిడి ల్యాండ్, ఎవరిదైతే పేర్ల సావిడి ఒక ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఉంటే అక్కడ ఉండే ముస్లిం సోదరులు నా దగ్గరకు వచ్చి, సార్ మాది ఎప్పుడో 200 సంవత్సరం నాటి పేర్ల సావిడిని కబ్జా చేస్తున్నారని చెప్తే నేను ముస్లిం సోదరులకి న్యాయం చేశాను. తెలుసుకోవాలి, ముందు ఆ ఊరు పోయి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని మాట్లాడు. అంతేకాకుండా ఏదో పోయి ఫోటోలు తీసుకుని నిన్న తీసిన సర్వే నెంబరు 867/1 అది గవర్నమెంట్ ల్యాండ్. ఎవరైతే హనుమంతరావు ఉన్నాడో ఆ హనుమంతరావు ఒక దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు, దాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పి కావల నుంచి రౌడీలను తీసుకొచ్చి ఆ హనుమంతరావును కొట్టి వాళ్ళ కొడుకును కొట్టి ఆ ల్యాండ్ కబ్జా చేసి జామాయి పీకారు. మీ చరిత్ర, మీ జడ్పీటీసీ చరిత్ర అది కూడా తెలుసుకోకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు 70 సంవత్సరాల వయసున్న హనుమంతరావు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. మీ చరిత్ర, మీ పార్టీ చరిత్ర అది. మేము అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రైవేట్ ల్యాండ్ అని ఎప్పుడు కూడా నువ్వు 8 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి ఒక పూజారుల ఇనామని 8 ఎకరాలు కబ్జా చేసి ఈరోజు ఆ ల్యాండ్ వాల్యూ సుమారు ₹1,00,00,000 ల్యాండ్ వాల్యూ 8 ఎకరాలు. ఇవన్నీ ఫ్రీ హోల్డ్ చేయించుకొని మేము దీన్ని రిజెక్ట్ చేయించినందుకు మా మీద కక్ష కట్టి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మహిళలకు సానుభూతి వస్తే మీరు ల్యాండ్ గ్రాఫర్లు ఆ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఏ ఊరు పోయినా, ఏ పల్లెటూరు పోయినా, ఏ ఎస్సీ కాలనీ పోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అలాగే పట్టణంలో కానీ మాకు నిద్రలేస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని చెప్పి మేము ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. మీలాగా ఒక ఆయన వస్తున్నాడు, ఇల్లు ఆయన వస్తున్నాడు అనే పరిస్థితుల్లో మేము కంగారు ఈ కుర్చీ సీట్ కోసం భయపడే పరిస్థితుల్లో మేము లేము. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మీకు చేత అయితే అభివృద్ధికి సహకరించండి. అలాగే ఇంకా పర్సనల్గా కూడా పోయి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. నా వ్యాపారాన్ని గురించి కూడా మాట్లాడించారు. నీ వ్యాపారం, నువ్వు మణికొండలో నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేసావు, ఆడ ఏమేమి ఘనకార్యాలు చేసావు, మా దగ్గర అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పర్సనల్ వ్యాపారాల గురించి ఈ రోజు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా గౌరవంగా అక్కడ కాంక్రీట్గా నీ దగ్గర ఏమైనా ఒక ఎవిడెన్స్ ఉంటే రా, డైరెక్ట్ చర్చకు రా, నేను కూడా వస్తాను మాట్లాడతాను. అంతేగాని ఏదో వచ్చాం మట్టి అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, ఆ కర్మ పరిస్థితుల్లో నేను లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అసలు మైండ్లు ఉంటే 18 నెలల నుంచి ఎక్కడన్నా ఒక ట్యాక్టర్ ఇసుక కొనే పరిస్థితి ఉందా? ఫ్రీగా 1200, 1300 ఈరోజు టౌన్లోకి ఇసుక దొరుకుతా ఉన్నారు. మీ ప్రభుత్వంలో నీ ఏమిటి మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు అందరూ ఇసుక వ్యాపారం చేశారు గత ప్రభుత్వంలో. మీ ఎమ్మెల్సీనే ప్రెస్ మీట్ పెట్టి ట్యాక్టర్ నెంబర్లతో సాధించిన పరిస్థితి. మీరు మళ్ళీ మా ప్రభుత్వంలో మా మండల నాయకులు, మండలానికి ఒక నాయకుడు ఉన్నాడు, మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేడు, ఒక్కరే ఎమ్మెల్యే ఉంటాడు. ఏదున్నా ప్రతి సామాన్య మానవుడికి కూడా ఈ ఆఫీసు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ వ్యక్తికి కష్టం వచ్చినా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఇంటూ నాగేశ్వరరావు వాళ్ళకి పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. నీకు ఈరోజు 92 పంచాయతీలు ఉంటే మామూలు పంచాయతీకి డ్రైవర్ లేకుండా పోలేని పరిస్థితి నువ్వు ఉండి ఈరోజు నీ సీటు ఏ రోజు పోద్దో, ఏ రోజు ఇక్కడ ఈరోజు రేపు ఎల్లుండని మీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉండి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడి గౌరవప్రదంగా ఏదైనా ఉంటే చెప్పండి. ప్రతిపక్షం చెప్పినవి కూడా ఏదైనా ఉంటే సరి చేసుకునే ఆలోచన మేము చేస్తాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
ఇంకేం మాట్లాడడం లేదనుకో, నీకు ఇంకొకసారి ఈ విధంగా ఇసుకలు మట్టుల గురించి పద్ధతిగా మాట్లాడదు. కోడి పందాలు ఎవరు సంక్రాంతి వచ్చిన రోజు ఎవడైనా ఈ రాష్ట్రం మొత్తం ఏడన్నా ఊర్లోనూ ఆ ఊర్లోనూ సరే కోడి పందాలు, దానికి కూడా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా నేర్చుకొని నువ్వు కనిగిరిలో నీవు లాస్ట్కి బ్లీచింగ్ పౌడర్ కూడా అమ్ముకుంటే మీ డిఈ చచ్చిపోయాడు, పంచాయతీగా డిఈ నీ పుణ్యానికి. నేను దిగజారి మాట్లాడుకోదలుచుకోలేదు, చాలా ఉన్నాయి నీ కథంతా కనిగిరిలో. ఈవెన్ 10 లక్షల వర్కలు కూడా వదిలిపెట్టలేదు నువ్వు కనిగిరి నియోజకవర్గంలో. నీ జడ్పీటీసీల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ప్రశ్నలకు వచ్చి మాట్లాడారు. నా పర్సనల్ నా వ్యాపారాల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా నువ్వు చేసేది రిలేషన్, నేను చేసేది రిలేషన్. ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నాం. అంతేగాని పర్సనల్ ఏదో పరిమాణంలో కింద పెట్టుకొని గ్రూపుల్లో పెట్టించి ఎన్ని పద్ధతులు నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు జనాలు మన గురించి ఆలోచిస్తారు. అంతేగాని ఏదో ఒకటి వచ్చి నువ్వు రాయి వేసేసి పోయామని అంటే పద్ధతి కాదు. ఇల్లు ముట్టడీయడం, ఊర్లు ముట్టడీయడం, అందరూ చేతులు గాజులు వేసుకుని ఏం లేదు, నువ్వు ముట్టడేస్తుంటే చూస్తావు. నేను నేర్చుకోవాలని చెప్పి ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కాంక్రీట్గా ఒక విమర్శ అయినా కూడా ఆధారాలతో చూపించండి. మేము ఏదైనా తప్పు చేస్తే ఓకే, పబ్లిక్ ముందు పెట్టు, తప్పు లేదు. అంతేగాని ఏదో ఇసుకమ్మారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మండలానికి నాయకులు అయిపోయారు. నీలాగా నీ ప్రభుత్వం ఆ విధంగా చేయబట్టే ఒక్కొక్క మండలానికి ఒక బ్రాందీ షాపులు ఏ విధంగా వ్యాపారాలు చేశారు, ఆ షాపులు ఎవరు ర్యాంకులు ఇచ్చుకున్నారు, అన్ని చరిత్ర మా దగ్గర ఉంది. ఎవరెవరు 5 లక్షల పొలాలు 10 లక్షలకి అమ్ముకున్నారు, 10 లక్షలు 20 లక్షలు చేసి మీ జడ్పీటీసీలు ఎవరెవరికి అమ్మారు, అన్నీ ఉన్నాయి డేటా మా దగ్గర. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు పద్ధతి నేర్చుకొని మాట్లాడి ఈరోజు టౌన్ డెవలప్మెంట్ కానీ ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు తీసుకోవాలని ఆలోచనతోనే మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు అందరూ కూడా ప్రపంచంలోనే తెలుగువారు పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి దేవాలయం మీరు అందరూ కూడా తెలుసు. అటువంటి దేవాలయంలోనే ఈ కల్తీ నెయ్యి విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఈ కల్తీ నెయ్యి సిట్ వేస్తే ఆ సిట్లో పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన గనులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే రసాయనాలతో, అంటే ఎక్కడైనా మనం గేదె పాలు లేకపోతే ఆవు పాలు లేకపోతే బర్రె పాలు అయితే నెయ్యి వస్తుంది మాకు తెలిసి. అయితే నాకు ఇంకా అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా లేదు. వైసీపీ నాయకులు మాత్రం రసాయనాలతో నెయ్యిని తయారు చేసే గనులు వైసీపీ పార్టీలో ఉన్నారు. కొన్ని 100 కోట్లు వీటిల్లో మాఫీ జరిగిన సిట్టు ఆల్రెడీ క్లియర్గా డైరెక్షన్ ఇచ్చినా కూడా మరలా కల్తీ నెయ్యి అంటే ఏదో జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళ తల్లిపాలను కూడా మార్చగల సమర్థులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా తెలుగు వాళ్ళందరం కూడా పవిత్రంగా వెంకటేశ్వర స్వామిని కొలుసుకున్న అటువంటి దేవాలయంలో కూడా కల్తీ నెయ్యి వ్యాపారం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా మనం ఎందుకంటే జోక్ ఏముండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 250 కోట్ల రూపాయలు ఈ చేతులు మారినాయి అంటే ఒక పవిత్రంగా వచ్చే దేవుడిని కూడా వదిలిపెట్టలేదు కదా ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా మీ ఘనత. దాంట్లో తమరు కూడా నాకు తెలిసి దాంట్లో డైరెక్టర్ అనుకుంటాను ఎన్నిటిలో సిట్టు ఎంక్వైరీ చేస్తూ ఉంది. అందరం కూడా ఏదన్నా ఒక దేవుడు ఈరోజు ఈ 2,50,000 మందిలో ఒకరిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారంటే మనం చాలా పవిత్రంగా ఉండాలి. మేము ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కంపల్సరీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గాన్ని అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గ ప్రజలు రేపు 2029లో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదరిస్తారో రేపు 2029లో ఈ ప్రజల మనోభావాలు తెలియజేస్తారు. అది కూడా మీరు గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటూ